కనిష్క కుట్రతో రౌడీలు హరీష్ని కిడ్నాప్ చేస్తారు. హరీష్ని కిడ్నాప్ చేసిన తర్వాత తన నడుముకి ఒక బాంబ్ ఫిక్స్ చేసి తులసికి వీడియో కాల్ చేసి నువ్వు కనుక మేము చెప్పిన చోటికి రాకపోతే మీ అన్నయ్యని చంపేస్తామని చెప్పి రౌడీలు బెదిరిస్తూ ఉండడంతో సిద్ధు కూడా చెప్పకుండా ఇప్పుడే నేను అక్కడికి వస్తున్నాను అని చెప్పి తులసి రౌడీలు చెప్పిన చోటికి వెళ్తుంది. ఇక్కడ హర్ష పీటల మీద కూర్చొని ఉండడంతో హర్షతో కీర్తి పెళ్ళి జరుగుతూ ఉంటుంది. తాళి కట్టించే టైంకి అక్కడ తాళిబొట్టు కనిపించకపోవడంతో పంతులు గారు అక్కడున్న అన్ని చోట్ల కూడా తాళిబొట్టు కోసం వెతుకుతూ ఉంటారు. హరీష్ పీటల మీద నుండి లేచి వెళ్ళిపోయేటప్పుడు తాళిబొట్టును తీసుకొని తన జేబులో పెట్టుకొని వెళ్ళిపోతాడు. హరీష్ దగ్గర తాళిబొట్టు ఉండడంతో అక్కడ మండపం దగ్గర తాళి కనిపించకపోయేసరికి కనిష్క ఇదంతా కూడా ఆ హరీష్ గాడి పనే అయ్యుంటుంది, వాడే తాళిబొట్టు తీసుకొని వెళ్ళిపోయి ఉంటాడు అని చెప్పి అనుకుంటూ పంతులు గారు మీరేం కంగారు పడకండి, మీరు మిగతా తనతో జరిపిస్తూ ఉండండి, ఆ తాళిబొట్టుని ఇక్కడికి వచ్చేలాగా నేను చేస్తాను అని చెప్పి కనిష్క అంటూ ఉంటే అమ్మ కనిష్క ముహూర్తానికి ఇంకా అరగంట మాత్రమే టైం ఉంది, ఈ అరగంటలో మరొక తాళి ఎలా తెప్పిస్తావమ్మా అని చెప్పి అంటూ ఉంటే మీరేం కంగారు పడకండి అంకుల్, మరొక తాళిని నేను తెప్పిస్తాను అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. ఏదో ఒక విధంగా ఈ పెళ్లి జరిగేలాగా చెయ్యమ్మా, నీకు పుణ్యం ఉంటుంది అని చెప్పి బస్వరాజు కనిష్కని బతిమలాడుతూ ఉంటే అంకుల్ నేను ఆల్రెడీ చెప్పాను కదా ఈ పెళ్లి బాధ్యత నాది అని, ఈ పెళ్లి జరిగేలాగా నేను చూసుకుంటాను అని చెప్పి కనిష్క మీరు వరి అవ్వకండి అని బస్వరాజ్కి చెప్తూ ఉంటుంది. తర్వాత పక్కకు వచ్చి రౌడీలకు ఫోన్ చేస్తూ ఉంటుంది. ఆ తులసి అక్కడికి వచ్చిందా అని చెప్పి రౌడీలని అడుగుతూ ఉంటే లేదు ఇంకా రాలేదు మేడం అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. ఆ తులసి అక్కడికి వచ్చిన తర్వాత ఎలాగైనా సరే వాళ్ళ అన్నయ్య దగ్గరున్న తాళిబొట్టు తులసికిచ్చి దాన్ని ఇక్కడికి పంపించండి, ఇక్కడ పెళ్లి జరిగితేనే తన అన్నయ్య ప్రాణాలతో ఉంటాడని ఆ తులసికి చెప్పండి అని కనిష్క అంటూ ఉంటుంది. దాంతో తులసి రౌడీలు చెప్పిన చోటికి వస్తుంది. అక్కడ హరీష్ని చూడగానే తులసి బాధపడిపోతూ అన్నయ్య అని అంటూ ఉంటే తులసి అని చెప్పి హరీష్ కూడా కంగారు పడిపోతూ ఉంటాడు. రై ఒక్క అడుగు ముందుకు వేసినా నీ చెల్లిని నిన్ను ఇద్దరిని చంపేస్తాము అని చెప్పి రౌడీలు బెదిరిస్తూ ఉంటారు. మా అన్నయ్యని వదిలేయండి ప్లీజ్, మీకు దండం పెడతాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. మీ అన్నయ్యని వదిలేయాలంటే నువ్వు ఒక పని చేయాలి అంటూ రే నీ దగ్గర ఒక తాళిబొట్టు ఉంది కదా, ఆ తాళిబొట్టు మర్యాదగా బయటకు తీయి అని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు. హరీష్ తన దగ్గరున్న తాళిబొట్టుని బయటకు తీస్తాడు. అలా ఆ తాళిబొట్టు బయటకు తీయగానే రౌడీలు ఆ తాళిని తీసుకొని తులసి చేతిలో పెడుతూ ముందు మండపానికి వెళ్ళి ఈ తాళిబొట్టుని వాళ్ళకి ఇచ్చేసే, అక్కడ పెళ్ళి జరిగితేనే నీ అన్నయ్య ప్రాణాలతో ఉంటాడు, లేకపోతే చంపేస్తామని చెప్పి రౌడీలు బెదిరిస్తూ ఉంటారు. దాంతో తులసి వద్దు మా అన్నయ్యని ఏమి చేయొద్దు అంటూ అన్నయ్య నన్ను క్షమించన్నయ్య, ఆ పెళ్ళి జరిపించడం తప్ప నిన్ను కాపాడుకోవడానికి నాకు మరొక దారి దొరకడం లేదు, ఇకపై ఆ దేవుడిదే భారం అంటూ తులసి ఆ తాళి తీసుకొని మండపం దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. పంతులు గారు అన్ని చోట్ల తాళి వెతికినా కూడా ఎక్కడ తాళి కనిపించకపోవడంతో తులసి అక్కడికి వచ్చి పంతులు గారు ఇదిగోండి మీరు వెతుకుతున్న తాళి అని చెప్పి పంతులు గారి చేతిలో తాళిని పెట్టేస్తుంది. దాంతో పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. తులసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఒక చోటు నిలబడి చూస్తూ ఉంటుంది. సిద్ధు తులసి దగ్గరికి వచ్చి అదేంటి తులసి, మీ అన్నయ్యని కీర్తిని కలపడానికి ఆఖరి నిమిషం వరకు ప్రయత్నం చేస్తానని చెప్పావు, మరి ఇలా తాళిబొట్టుని నువ్వే తీసుకొచ్చి ఇచ్చి మరి నీ చేతులతో వాళ్ళ పెళ్ళి జరిపిస్తున్నావేంటి, అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. దాంతో తులసి అక్కడ అన్నయ్య ప్రమాదంలో ఉన్నాడు, కొంతమంది రౌడీలు అన్నయ్యని చంపేస్తామని బెదిరిస్తున్నారు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఈ పెళ్ళి ఆగిపోవడం కంటే కూడా మా అన్నయ్య ప్రాణాలతో ఉండడం నాకు ముఖ్యం, అన్నయ్యకి ఏదైనా జరిగితే మా అమ్మ నాన్న తట్టుకోలేరు, అందుకే నేను తాళి తీసుకొచ్చి ఇచ్చాను, ఇకపై ఆ దేవుడిదే భారం, ఆ దేవుడు మా అన్నయ్యని వదిని విడదీయాలనుకుంటే ఇప్పుడు ఈ పెళ్ళి జరిగిపోతుంది అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. దాంతో సిద్ధు ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు, ఆఖరి నిమిషం వరకు నేను హరీష్ని కీర్తిని ఒకటి చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను అనుకొని తులసి ఆ రౌడీలో నిన్ను ఎక్కడికి రమ్మన్నారో చెప్పు, హరీష్ని నేను తీసుకొని వస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో తులసి సిద్ధుకి లొకేషన్ గురించి చెప్తూ ఉంటుంది. దాంతో సిద్ధు మండపం దగ్గర నుండి అక్కడికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. పంతులు గారు కీర్తిని
హర్షను జీలకర్ర బెల్లం పెట్టుకోమని చెబుతూ ఉంటారు. ఇక దాంతో కనిష్క ఎంతగానో ఆనందపడిపోతూ, ఎస్, మొత్తానికి నేనే గెలిచాను, కాసేపట్లో ఈ పెళ్లి జరిగిపోతుంది, ఒక్కసారి ఈ పెళ్లి జరిగిపోతే నెమ్మదిగా తులసిని కూడా ఆ ఇంటి నుండి గెంటేయచ్చు, సిద్ధుని నా సొంతం చేసుకోవచ్చు అని చెప్పి కనిష్క అనుకుంటూ ఉంటుంది. సరిగ్గా హర్ష, కీర్తి ఇద్దరు ఒకరి తలపై మరొకరు జీలకర్ర బెల్లం పెట్టుకోబోతూ ఉండగా కీర్తి పీటల మీద కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక దాంతో అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు. బస్వరాజు హర్షతో, అల్లుడు గారు మీరేం కంగారు పడకండి, పెళ్లి కదా అని ఉదయం నుండి అమ్మాయి ఏమీ తినలేదు, అందుకే నీరసంతో పడిపోయి ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటే, మండపానికి వచ్చిన ఒక రిలేటివ్ డాక్టరే కావడంతో ఆవిడ కీర్తిని చెక్ చేస్తుంది. కీర్తి ఇప్పుడు ప్రెగ్నెంట్ అండి, అందుకే తను కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఇక దాంతో మండపానికి వచ్చిన బంధువులంతా కూడా షాక్ అవుతారు. చూసారా, ఎక్స్ ఎమ్మెల్యే కాబట్టి కూతురు కడుపుతో ఉన్నా కూడా ఆ కడుపు విషయాన్ని దాచిపెట్టి మరీ మరొక పెళ్లి చేస్తున్నారు అని చెప్పి వచ్చిన వాళ్ళంతా కూడా బస్వరాజు గురించి గుసగుసలాడుకుంటూ ఉంటారు. ఇకప్పుడు హర్ష, కీర్తి ప్రెగ్నెంట్ అయినా కూడా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అంకుల్, పెళ్ళైపోయిన తర్వాత తనకు నేను అబార్షన్ చేయించేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో చాలా థ్యాంక్స్ అల్లుడు గారు, ఆ హరీష్ గడి బిడ్డ నా కూతురు కడుపులో పెరగడానికి వీల్లేదు అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు. ఇక ఆ విధంగా కీర్తి ప్రెగ్నెంట్ అన్న విషయం బయటపడడంతో లక్ష్మి, శ్రీనివాస్ ఇద్దరు కూడా బస్వరాజుని ఎంతగానో బతిమలాడుతూ ఉంటారు. లక్ష్మి బస్వరాజుతో, అన్నయ్య మీ కాళ్ళు పట్టుకుంటానన్నయ్య, దయచేసి తన కడుపులో ఉన్న బిడ్డను చంపకండి, మా అబ్బాయి హరీష్ని, కీర్తిని పెద్ద మనసుతో ఒకటి చేయండి అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటారు. ఇక దాంతో బస్వరాజు మాత్రం, ఏంటిది, ఆ హరీష్ గడు నా కూతురు మెడలో తాళి కట్టడమే నాకు ఇష్టం లేదు, అటువంటిది ఇప్పుడు వాడి బిడ్డను నా కూతురు మొయ్యాలా, ఎట్టి పరిస్థితులను అందుకు నేను ఒప్పుకోను అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు. కీర్తి స్పృహలోకి వస్తుంది. ఏమైంది నాకు అని చెప్పి కీర్తి అంటూ ఉంటే అప్పుడు డాక్టర్, అమ్మ కీర్తి నువ్వు ప్రెగ్నెంట్ అమ్మా, అందుకే కళ్ళు తిరిగి పడిపోయావు, నీకు ఇప్పుడు 3rd మంత్ అని చెప్పి అంటూ ఉంటే కీర్తి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక అప్పుడు బస్వరాజు, అమ్మ కీర్తి నువ్వేం కంగారు పడకమ్మా, అల్లుడు గారు చాలా పెద్ద మనసుతో పెళ్ళైన తర్వాత నీకు అబార్షన్ చేయిస్తానని అన్నారు, హర్ష నీ మెడలో తాళి కడితే నీకున్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు. మరోవైపు సిద్ధు రౌడీలందరినీ కూడా చితక్కొట్టి హరీష్ని మండపం దగ్గరికి తీసుకుని వస్తాడు. బస్వరాజు పంతులు గారితో, పంతులు గారు ముహూర్తం మించిపోతుంది, జీలకర్ర బెల్లం ఏమీ అవసరం లేదులేండి, డైరెక్ట్గా తాళి కట్టించేయండి, పెళ్ళైపోతుంది అని చెప్పి అంటూ ఉంటే, అలాగే అండి అని చెప్పి పంతులు గారు మంత్రాలు చదువుతూ హర్షను తాళి కట్టమని చెప్పి అంటూ ఉంటారు. హర్ష కీర్తి మెడలో తాళి కట్టబోతూ ఉంటే కీర్తి ఆ పెళ్ళిని అడ్డుకుంటుంది. లేదు నాన్న, ఈ పెళ్ళి నేను చేసుకోలేను అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది. ఇక దాంతో సిద్ధు చప్పట్లు కొడుతూ మండపం దగ్గరికి వస్తాడు. సూపర్ కీర్తి, మంచి నిర్ణయం తీసుకున్నావని చెప్పి సిద్ధు అంటూ ఉంటే, రే సిద్ధు నీకేం తెలీదు, నువ్వు ఆగురా అంటూ బస్వరాజు, అమ్మ కీర్తి ఇక్కడి వరకు వచ్చిన తర్వాత ఈ పెళ్ళి వద్దనడం కరెక్ట్ కాదమ్మా, హర్షతోనే నీ జీవితం బాగుంటుంది, ఆ హరీష్ గడు వట్టి మాయలోడు, వాడు నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు, వాడి ట్రాప్లో ఇంకొకసారి పడొద్దు అని అంటూ ఉంటే, లేదు నాన్న ఇప్పుడే నా కళ్ళు తెరుచుకున్నాయి, హరీష్ నిజంగా నన్ను ఎంతగానో ప్రేమించాడు, కానీ నేనే అపార్థం చేసుకొని తనని దూరం పెట్టాను, నాకు హరీష్ కావాలి, నా కడుపులో పెరుగుతున్న తన బిడ్డ కావాలి, నా బిడ్డను నా చేతులతో నేను చంపుకోలేను నాన్న, ఈ పెళ్ళి నేను చేసుకోలేను, నన్ను క్షమించండి అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది. ఇక దాంతో తులసి, సిద్ధు ఇద్దరు కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. సిద్ధు బస్వరాజుతో, చూసారా నాన్న, ఏ అమ్మాయి అయినా సరే తల్లైన తర్వాత తన ప్రేమనంతా కూడా బిడ్డ మీద చూపిస్తుంది, మన కీర్తి కూడా ఇప్పుడు అలా తల్లి స్థానంలో ఉండే తన బిడ్డ గురించి ఆలోచిస్తుంది. తన నిర్ణయం ప్రకారం హరీష్ని తనని కలపండి నాన్న, గతంలో
కీర్తి మీకు ఇష్టం లేకుండా హరీష్తో తాళి కట్టించుకుంది కాబట్టి ఇప్పుడు అందరి సమక్షంలో మరొకసారి హరీష్కి కీర్తికి పెళ్లి చేయండి, అప్పుడు మీ పెద్దరికం కూడా నిలబడుతుంది అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఇక ఇంతలో సిద్ధు ప్లాన్ ప్రకారం రిపోర్టర్స్ అందరూ కూడా మండపం దగ్గరికి వస్తారు. బసవరాజు గారు, మీ అమ్మాయి ప్రెగ్నెంట్ అని మరొక పెళ్లి చేస్తున్నప్పుడు బయటపడింది. మరి ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో? తన కడుపులో ఉన్న బిడ్డను చంపేస్తారా, లేకపోతే పెద్ద మనసుతో మీ ఎక్స్ అల్లుడితోనే మీ అమ్మాయి పెళ్ళి అందరి సమక్షంలో మరొకసారి జరిపించి వాళ్ళిద్దరిని ఒకటి చేస్తారా అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు. ఇక దాంతో బసవరాజు పరువు కోసం అని చెప్పి హరీష్కి కీర్తికి అందరి సమక్షంలో మరొకసారి పెళ్లి చేస్తాడు. అలా హరీష్ ఎంతో ఆనందంగా కీర్తి మెడలో మరొకసారి తాళి కట్టడంతో తులసి, లక్ష్మి, శ్రీనివాస్, సిద్ధు వీళ్ళంతా కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. కీర్తికి హరీష్కి మరొకసారి పెళ్లి జరిపించడానికి కారణమైన సిద్ధుని తులసి ఇంటికి వచ్చిన తర్వాత గట్టిగా హక్ చేసుకొని ముద్దు పెడుతూ తన మనసులో ఉన్న ప్రేమనైతే బయట పెట్టేస్తుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.